క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 8వ ఆదివారం. దేవుని అద్భుతమైన సందేశాన్ని మనము ఈరోజు స్వీకరిస్తున్నాం. మాట్లాడడం దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. జంతువులు మాట్లాడతాయా? పక్షులు మాట్లాడతాయా? మనిషి మాత్రమే మాట్లాడే జీవి. మనం మాట్లాడగలుగుతున్నామంటే అది ఒక వరం. ఎందుకంటే చాలామందికి మనం చూస్తాం, మగవాళ్ళు ఉన్నారు, అంతా చక్కగా చూడడానికి చాలా బాగుంటారు, పాపం నోరు తెరిస్తే మాట్లాడలేరు. కాబట్టి నేను ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞత తెలియజేసానా? నేను మాట్లాడగలుగుతున్నాను, నేను మాట్లాడేది అవతల వారికి అర్థమవుతుంది, నేను పాడగలుగుతున్నాను. నేను ఎప్పుడైనా దేవునికి ఈ వరం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసానా? మనం కృతజ్ఞత అనగానే ఏదో నాకు అది రాలేదు, ఇది రాలేదు, అది జరగలేదు, అది పొందలేదు అని మనం దుఃఖపడతాం, బాధపడతాం. కానీ దేవుడు మనకిచ్చినటువంటి విలువైన విలువలు, ఆశీర్వాదాలు, వీటికి తగినంతగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నానా? దేవుడు మనకిచ్చినటువంటి వరానికి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేవుని స్తుతి చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు మాట్లాడే వరం? ఎందుకు ఇచ్చాడు? మాట్లాడడం ద్వారా మనలో ఉన్న ఆలోచనలను, ఆ అవసరాలను, మన కష్టాన్ని, మన సంతోషాన్ని, మన సమస్యలను మనం చెప్పుకోగలుగుతున్నాం. మగవారు కొన్నిటువంటి బాధలను వాళ్ళు వ్యక్తపరచలేరు, మాటల్లో తెలియజేయలేరు, వాళ్ళ అవసరాన్ని తెలియజేయలేరు, సైగలు చేస్తారు. సైగలు ఎంతమందికి అర్థమవుతాయి? మన భావోద్వేగాలను బయట పెట్టడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధము, లేకపోతే వరము మాట్లాడగలగడం. మంచిని ప్రోత్సహించడానికి, సత్యాన్ని పలకడానికి, చెడును ఖండించడానికి, అన్యాయాన్ని ఖండించడానికి, కష్టంలో ఉన్నవారిని ఓదార్చడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుడి కలిగించిన సుందరమైన ప్రపంచాన్ని చూసి పొగడడానికి దేవుడు మనకు ఈ మాట్లాడే శక్తిని ఇచ్చాడు. మరి మనం ఎలా ఉపయోగిస్తున్నాం? తిట్టడానికి, బూతులాడడానికి, అబద్ధాలు చెప్పడానికి, ఇతరులను దూషించడానికి, ఇతన్ని హేళన చేయడానికి, అలా కూడా ఉపయోగిస్తున్నాం మనం. అందుగురించే పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఇది ఒక నిప్పు, తగలబెడేస్తుంది. కళ్ళం, గుర్రాన్ని లొంగ తీసుకోవడానికి కళ్ళం ఎలాగో, ఎవడైతే నాలుకను లొంగ తీసుకుంటాడో, ఇదిగో మొత్తం సమస్తం మీద అజమాయిషిని మనం పొందుతాం. ఇది ఒక బావి, ఒకే బావిలో నుండి ఉప్పు నీరు, తీయని నీరు వస్తుందా? మంచినీరు వస్తుందా?
దూషించడం, పొగడడం, ఇవన్నీ కూడా మనకే సాధ్యం, మనిషికే సాధ్యం. ఆ రెండు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? చుక్కాని ఏ విధంగా ఆ పడవని, పెద్ద ఓడని కంట్రోల్లో పెట్టుకుంటుందో, మన నాలుకను కంట్రోల్లో పెట్టగలిగితే సమస్త మీద విజయం సాధించినట్లే. కాబట్టి అతి శక్తివంతమైనటువంటి ఆయుధము, అవయవము దేవుడిచ్చింది ఈ నాలుక. నాలుక ఈ అవయవం కాదు. ద టంగ్ ఈజ్ రూటెడ్ ఇన్ ద హార్ట్. మన నాలుక దేని నుండి పుడుతుంది? దేనికి సంబంధం ఉంది? మన హృదయానికి. అంటే హృదయ పరిపూర్ణత నుండి మన మాటలు బయటకు వస్తాయి. మన మనసులో ఏమనుకుంటామో అది మాటల్లో బయటపడుతుంది. అంతేగాని ఇదిగో నీ చెయ్యి పాప కారణమైనచో దాన్ని నరికి పారవేయము, నీ కాలు పాప కారణమైనచో దాన్ని నరికి పారవేయము, నీ కన్ను పాప కారణమే దాన్ని పొడిచి పారేయము. ఏమిటి? ఈ చెయ్యి పాపం చేస్తుందా? కాలు పాపం చేస్తుందా? కన్ను పాపం చేస్తుందా? ఎవరు పాపం చేస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? మనసు నుంచి, హృదయము నుండి దురాలోచనలు, వేశ్యాసంగమములు, ఇవన్నీ కూడా ప్రభు చెప్తాడు. హృదయము నుండి బయటకు వచ్చేవి ఇవన్నీ. మనసు ఏం చెప్తే చేతి చేస్తుంది. ఇదిగో నీవు అది కావాలనుకుంటున్నావు, పట్టుకో, తీసుకో, నోట్లో పెట్టుకో, తిను. పళ్ళు పనిచేస్తాయి, చెయ్యి పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళు అని చెప్తే కాళ్ళు నడుస్తుంది. అంతేగాని కాళ్ళు దానికి అందరూ నడిచేది, చేతులు తనకందరూ వెళ్ళి పనిచేసేవు. మనసు మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటుంది, నియంత్రించుకుంటుంది. ప్రియమైన సహోదరులారా, ఈ మాటలను బట్టి వ్యక్తి యొక్క శీలం ఏమిటో నిర్ణయించవచ్చట. ఈనాటి మొదటి పట్టణానికి వెళ్దాం. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయంలో మనం సంభాషణలో ఇదిగో ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏ నరుని గాని అతడు మాట్లాడక ముందే స్తుతించొద్దు. నోరు తెరిస్తే కదా అది ఎలాంటి వాడు తెలిసేది. చూడడానికి చాలా టిప్ టాప్ చక్కగా కనిపించవచ్చు, కానీ నోరు తెరిస్తే మనసు బయటపడుతుంది, వ్యక్తిత్వం బయటపడుతుంది. కాబట్టి ముఖం చూసి మంచివాడు అని అనుకోవద్దు. మాట విన్న తర్వాత మంచివాడో చెడ్డవాడో నిర్ణయించుంటున్నాను. ప్రియ సహోదరులారా, 3 ఉపమానాలను సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథములో ఈ 4 గురించి మనం చూస్తున్నాం. మొదటిది జల్లెడ పడతాం. ఏదైనా బియ్యం కానీ ధాన్యం కానీ, ముఖ్యంగా పాత రోజుల్లో, ఇప్పుడు కూడా కోతలైన తర్వాత నూర్పిళ్ళు చేసి, ఆ తర్వాత దాన్ని నూర్పిళ్ళు చేసిన తర్వాత ఆ గింజలన్నీ కూడా దాన్ని ఇలా చేస్తారు. పాత రోజుల్లో గాలిపోత పట్టేవారు. గాలి వీచేటువంటి ఆ దిశలో అపసవ్యంగా ఎలా అంటే గాలికి ఈ పొల్లు పొట్టు అంతా ఎగిరిపోయి గింజలు మాత్రమే కింద పడతాయి. ఈ రోజుల్లో ఫ్యాన్లు అన్నీ ఉపయోగిస్తున్నారు. సరే, అదైన తర్వాత ధాన్యంతో పాటు మట్టి పెళ్ళలు ఉంటాయి, దాన్ని జల్లెడ పడతారు. గింజలు రాలిపోతాయి, మట్టి పెళ్ళలు ఏమైనా ఉండిపోతే, ఇంకేమైనా ఉండిపోతే. అలా నాలుక ఒక వ్యక్తిలో ఉన్నటువంటి జల్లెడ పట్టినటువంటి విధంగా నాలుక కూడా అలాంటిదేనంట. మనిషిని జల్లెడ పడుతుంది అతని మాటలను బట్టి. అతనిలో మంచితనం ఎంత ఉంది, ఇదిగో దుష్టత్వం ఎంత ఉందో బయటపడుతుంది. కాబట్టి నాలుక ఒక జల్లెడలు మనిషిని జల్లెడ పట్టేస్తుంది. అలాగే మరొక ఉదాహరణ ఇస్తున్నాడు. కొమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము ఉంటుందంటే అక్కడ ఒక పొయ్యి లాంటిది ఉంటుంది. కుండ తయారు చేసిన తర్వాత
దాని మీద పెడతాడు, అది కాలుతుంది. ఒక ఒక పొయ్యి అనమాట. అది కాల్చిన తర్వాత అది నిక్కచ్చిగా నిలబడుతుంది. మంచిదనుకో, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మాటలు కూడా మనిషికి పరీక్ష, మనిషి వ్యక్తిత్వానికి పరీక్ష మాటలు. దానికి నిలబడగలగాలి. మూడవది చెట్టు కాపును బట్టి ఆ చెట్టు ఎలాంటిదో, అంటే కాయను బట్టి చెట్టు యొక్క లక్షణం చెప్పవచ్చు. మామిడి పళ్ళు సీజన్ ఇప్పుడు. ఆ పండు రుచిగా ఉంటే ఓహో ఈ చెట్టు మంచిది కాబట్టి దీన్ని మరో 10 మొక్కలు తెచ్చుకొని వేసుకుంటాం. అది బాగుంది కాబట్టి తెచ్చుకోండి, ఇది వేస్ట్. ఇన్ని సంవత్సరాలు పెంచాను, పండు చూస్తే పుల్లగా ఉంది, నరికి పారేస్తాం. చెట్టు మంచిదైతే పండు మంచిదవుతుంది. అలాగే మన మనస్సు, మన వ్యక్తిత్వం చెట్టు అనుకుంటే మన మాటలు పళ్ళు లాంటివి. ఆ మాటలు అనేటువంటి పళ్ళు రుచిగా ఉంటే ఈ వ్యక్తి ఎవరో, ఎంత మంచివాడో ఎంత మంచిదో అందరూ తెలుసుకుంటారు. ఏమిటి కేవలము ఈ మాటలు, పళ్ళు, చెట్టు అందరితో ఆపేయకూడదు. మంచి చెట్టు మంచి పండ్లను ఇస్తుంది. పిల్లల్ని చూస్తుండే కొన్నిసారి పిల్లలు అబ్బా ఎంత చక్కగా, ఎంత గౌరవంగా, ఎంత భక్తిగా ప్రార్థన చేస్తాడు అమ్మాయి, అందరినీ ఎంత గౌరవంగా చూసుకుంటుంది. ఎవరమ్మాయి అది, ఎవరబ్బాయి అని అడుగుతారు. ఓహో పలానా వాళ్ళ అబ్బాయి, మంచి పెంపకం, బాగా పెంచారు తల్లిదండ్రులు, చాలా చాలా బాగుంది, మంచి మర్యాద విలువలు నేర్పించారు, వెరీ గుడ్ పేరెంటింగ్. అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఏదో ఒకటి కోతి పని చేస్తున్నారు అనుకోండి, ఎవరబ్బాయి ఎవరి పిల్లలు అంటారు కోపంతో. పలానా వాళ్ళు భలే ఉంది, మా గొప్పగా పెంచారు. ఈ పళ్ళు అనేటువంటి ఈ పిల్లల్ని బట్టి ఆ చెట్టు, ఆ తల్లిదండ్రులు ఎలాంటి వారో నిర్ణయించేస్తారు. తల్లిదండ్రులు పిల్లల వలన తల్లిదండ్రులకి దీవెనలు వస్తాయి, శాపాలు వస్తాయి. పిల్లల వలన ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకి శాపాలు తీసుకొస్తున్నారా, దీవెనలు తీసుకొస్తున్నారా? కాబట్టి చెట్టు మంచిదైతే పండు మంచిదవుతుంది. అలాగే మన హృదయము, మన వ్యక్తిత్వం మంచిదైతే మన మాటలు రుచికరంగా ఉంటాయి. ప్రియమైన సహోదరులారా, ప్రభు అనేక సందేశాలను ఇస్తూ ఉన్నాడు మనకు. శీల పరీక్ష మన మాటలే అంటున్నాడు. ఇక ఇదిగో ఈనాటి సువార్త పఠనంలో కూడా మన ఇతరులని చూసి తీర్పు తీరుస్తాం. ప్రభు స్వనీతి పరులైనటువంటి ఆ పరిశీల గురించి మాట్లాడుతున్నాడు. స్వనీతి పరులైన సెల్ఫ్ రైచియస్ పీపుల్ గురువింద చందం, పారనింద గురువింద అంటారు. గురువింద అంటే తెలుసా? గురువింద కానీ చూసారా ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది, నిగనగలు ఆడుతుంటుంది, షైనింగ్. నేను ఎలాగే ఉన్నాను అనుకుంటాను కొంతమంది. నేను నిగనగలు ఆడుతున్నాను, చాలా అందగత్తెని, చాలా అందగాడిని, నా అంతటివాడు లేడు, అందరూ నన్ను మెచ్చుకుంటారు, అందరూ నన్ను పొగుడుతారు, నా స్థానం వేరు, నా ప్లేస్ వేరు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలీదు కిందనే చూసుకోలేరు. అది ప్రాబ్లం. అందరికీ కనపడుతుంది, మనకు తప్ప. గురువింద చందం. ఇదిగో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీ కంటిలో దూలాలు ఉన్నాయి, అవి ముందు తీసుకో. ఇతరుల కంటిలో ఏది నలుసుపడినట్టుగా ఉంది, నేను తీస్తాను. ఇతరుల లోపాల గురించి నువ్వేదో గొప్పవాళ్ళలాగా, నువ్వేదో మంచివాళ్ళు, నీతిమంతుల్లాగా, ఇతరులందరూ కూడా పాపాత్ముల్లాగా వారిలో ఉన్నటువంటి లోపాలను, పాపాలను, బలహీనతలను తొలగించేటువంటి నీతిమంతుల్లాగా కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తున్నాం. ప్రభు చెప్తున్నాడు, స్వనీతి పరులు, సెల్ఫ్ రైచియస్ పీపుల్, వాళ్ళే మంచివాళ్ళని అనేసుకునేవాళ్ళు. లో చూపు చూడు, అంతర్మథనం చేసుకో.
నీలోనికి తొంగి చూసుకో. అన్నీ చూడడం కాదు, నీలోనికి నీవు చూసుకో. నీ లోపాలు ఏమిటో నీకు గుర్తు కనపడతాయి. కనపడవు కొంతమందికి, కనబడినా ఒప్పుకోరు. నా బలహీనతలు ఏమిటో నాకు తెలియదు, నాకు తెలిసినా ఎవరైనా తెలియచెప్పినా నేను అంగీకరించను, నేను ఒప్పుకోను. ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ మిస్ పర్ఫెక్ట్. నా అంతటి వాడు లేడు అని అనుకుంటూ ఉంటాం. సామెతలు ఉన్నాయి కదా, ఏంటి, అన్నీ ఉన్నమ్మా అణిగి మణిగి ఉంటుందట. ఇస్తరి అన్నీ ఉంటే, ఇస్తరులు అన్నీ ఉంటే అది అలా ఉంటుంది, కదలకుండా. ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుందట. సో మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్. తగ్గింపు స్వభావం అన్నటువంటిది మనల్ని తక్కువ చేసేది కాదు, మన విలువను పెంచేది. ప్రియ సహోదరులారా, మన వ్యక్తిత్వం అంతా కూడా, మన అంతర్మదనం అంతా కూడా, అంతరంగికమైన జీవితం అంతా కూడా మన మాటల్లో బయటపడుతుంది, మన చేష్టల్లో బయటపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండని అంటున్నాడు. ఫలాల గురించి ప్రభు మనకు మాట్లాడుతున్నాడు. ఇదిగో మంచి పండుగ నా మాటలు ఉన్నాయా. సోక్రటీస్ అనేటువంటి గ్రీకు తత్వవేత్త మాటల గురించి, నాలుక గురించి, మాట్లాడడం గురించి ఒక చక్కని మాట చెప్పాడు. ప్రతి మాట కూడా 3 గేట్లు దాటుకొని బయటికి రావాలట. మొదటిది, అది నిజమా? రెండవది, అవసరమా? మూడవది, ఉపయోగకరమా? నువ్వు మాట్లాడేటప్పుడు ఈ 3 గేట్లు తీసుకొని అప్పుడు బయటకు రావాలి మాటలు ఏమన్నా. అది నిజమా అబద్ధమా ముందు తెలుసుకో. మాట్లాడేకు, నిజమా అబద్ధమా? అది అబద్ధాలు చెప్పడానికి మనం చాలా చాలా చురుగ్గా ఉంటాం. నిందలు మోపడానికి, అబద్ధాలని వదంతులుగా స్ప్రెడ్ చేయడానికి చేస్తూ ఆనందం పొందుతూ ఉంటాం. అది మనిషి యొక్క బలమైన బలహీనత. సైకాలజీలో చెప్తారు, మనకి ఏది సంతోషం ఇస్తుందంటే మన బలహీనతల వలన దుఃఖం కాదు, మన బలాల వలన సంతోషం కాదు, పక్కనున్న వాడి బలహీనతలను తెలుసుకోవడంలో ఎక్కువ ఆనందం పొందుతామట. ఏమైంది? మొగుడు కొట్టాడట. కొట్టాడా? ఎందుకో ఇంకా ఇంట్రెస్ట్ ఏమీ లేదు. సినిమాకి వెళ్ళిందంట చెప్పకుండా. చెప్పకుండా సినిమాకి వెళ్తే కొట్టేస్తారా? వండకుండా వెళ్ళిందట. మధ్యాహ్నం వచ్చాడు, తలుపులు తాళాలు వేసి ఉన్నాయి. ఇలా తీసుకున్నాడు, పక్కింటి వెళ్ళి తాళాలు తీసుకుని లోపలికి వెళ్తే ఏం వండలేదు. డ్యూటీకి వెళ్ళిపోయాడు. సాయంకాలం వచ్చింది ఈవిడ. మధ్యాహ్నం ఎప్పుడు వచ్చింటుంది సాయంకాలం. పెట్టెట్టుకుని వెళ్ళిపోతుంది, అందు గురించే అన్నాడు. అయితే మా ఇంట్లో జరిగిందనమాట ఈరోజు వాళ్ళకి. అది ప్రతిరోజు వీళ్ళకి జరుగుతుంది. అది ఈరోజు ఇతరుల బలహీనతలు తెలుసుకోవడంలో ఎక్కువ కుతూహలము, ఆనందము పొందుతూ ఉంటాడు, సంతృప్తి పొందుతూ ఉంటామంట. ప్రియ సహోదరులారా, ఇప్పుడు నిజమా అబద్ధమా ముందు తెలుసుకో. అది నిజమా? అది అబద్ధం అయితే ఒక జీవితాన్ని నువ్వు పాడు చేస్తావు. లేనిపోని నిందలు వేస్తున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. రెండోది, అవసరమా? అవసరం లేకపోయినా మాట్లాడేస్తుంటే చాలా విషయాలు మాట్లాడేస్తుంటా. అవసరం లేకుండా అసందర్భంగా మాట్లాడుతుంటాం. అసందర్భం. కొంతమంది ఏం చేస్తారు, చూస్తారు, సమయం కోసం చూస్తారు, ఎప్పుడు వీడిని బయట పెట్టాలా. అందరూ ఉంటున్న సమయం చూసుకొని
వాడు ఎప్పుడో ఏదో చేసిన దాన్ని, ఆ బలహీనతని ఇప్పుడు బయట పెడతాడు. అసందర్భం, అవసరం లేదు, కానీ అలా కూడా చేస్తుంటారు కొంతమంది. మూడవది, దానివల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం లేకపోతే, ఉపయోగం కంటే నష్టం కలిగించేదైతే దాన్ని మాట్లాడద్దు. పునీత పౌలుడు చెప్తున్నాడు, ప్రియమైన సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన లేఖలో ఆ 4వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. ఎఫెసీ 4:26. ఒకవేళ మీకు కోపం వచ్చినచో అలాగా కోపం వస్తే దాన్ని ఎలా ప్రదర్శిస్తాం? కోపం వస్తే ఎలా తెలియజేసి బయటకు వస్తుంది? ఊగిపోతుంటాడు మనిషి, ఆయాసం వచ్చేస్తుంటుంది. అటువంటి మొక్క మీద గుడ్డిసిరితే ఆమ్లెట్ అయిపోద్ది. అలా ఒక దగ్గర ఉండలేరు, ఊగిపోతుంటారు. ఆయాసం వచ్చేస్తుంది, ఆవేశంతో ఆయాసం వచ్చేస్తుంది. దాన్ని ఏదో చేసేస్తారు, ఇసిరేయడమో, తన్నేసుకోవడమో, బాధేయడమో, కొట్టేయడమో చేయిస్తారు. అందరూ తాగుతారా? అంతేనండి, బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది. అందరూ తాగిపోద్దా? ఇంకోటి ఏంటి, ఆ మాటల్లో దాన్ని బయట పెడతారు. ఆ కోపాన్ని ఏదో ఆవేశంతో ఏదో బూతులు, తిట్లు, కొన్నిసార్లు అర్థం లేని మాటలు కూడా మాట్లాడేస్తుంటారు. వాళ్ళకి ఏం అర్థం ఉండదు, ఆవేశం ఎలాగోలాగా ఏదో అనేసి. ప్రభు ఏం చెప్తున్నాడు? నీ మాటల్లో, నీ కోపాన్ని మాటల్లో ప్రదర్శిస్తావు, నీ చేతుల్లో ప్రదర్శిస్తావు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనసులోంచి వస్తుంది, హృదయంలోంచి వస్తుంది. ది యాటిట్యూడ్ దట్ యు హ్యావ్, ద ఇన్నర్ యాటిట్యూడ్ టువర్డ్స్ సంథింగ్. ఇంతకీ కోపం ఎందుకు వస్తుందండి? ఇంతకీ కోపం వచ్చింది ఎవరికైనా? ఇక్కడ ఎప్పుడైనా కోపం వచ్చింది కొంప తీసి? కోపం రాని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇటుపక్క కోపం రాని వాళ్ళు ఎవరు? ఎందుకు వస్తుంది కోపం? వస్తే ఒకసారి వెనక్కి వెళ్ళిన కోపం ఎప్పుడు తెచ్చుకున్నారు? ఈ మధ్య రీసెంట్గా ఎప్పుడైనా కోపం వచ్చిందంటే మీకు ఎందుకు వచ్చింది? ఒకసారి విశ్లేషించండి, అనలైజ్ చేయండి ఒకసారి. ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తుంది? నువ్వు ఏదో చేసావు కదా, నేను చెప్పింది నువ్వు చేయలేదు, నేను చెప్పింది నువ్వు చేయలేదు, నేను అనుకున్నట్లుగా నువ్వు మాట్లాడలేదు, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు చేయలేదు. సో కోపానికి ప్రాబ్లం ఎవరు? కారణం ఎవరు? నేనే. ఈగో ప్రాబ్లం. కోపానికి కారణం ఈగో. నేను చెప్పినట్లు నువ్వు చేయలేదు. కాబట్టి ఆ లోపల కొత్తలు ఆడిపోతుంటుంది. చదువమ్మా. సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవాలి. ఉదయం సూర్యుడు ఒకసారి సూర్యుడు 5 గంటలు 5:30 ఆ టైంలో ప్రకాశిస్తాడు. మధ్యాహ్నం వచ్చేటప్పటికి ముందు బాగుంటుంది, చలి నుంచి బయటకు వస్తాం కాబట్టి బాగుంటుంది, హాయిగా వెచ్చగా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి సుర్రుమంటుంది, సాయంకాలం అయ్యేటప్పటికి ఆహ్లాదకరంగా చల్లబడిపోతుంది. సూర్యుడు అస్తమిస్తాడంటే రెస్ట్ తీసుకుంటాడు అనమాట, చల్లబడతాడు. ప్రభు పునీత పౌలుడు చెప్తున్న మాట, నీకు ఎవరితోనైనా కోపం వచ్చిందనుకో, ఎవరి మీద కోపం వచ్చిందనుకో, అలా వేడెక్కుతుంది, మధ్యాహ్నం సుర్రుమంటుంది, సాయంకాలం చల్లబడిపోవాలి.
సూర్యుని యొక్క ఆ వేడిమి ఏ విధంగా చల్లబడిపోతుందో, నిజానికి ఆ కొండలకి వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు కనిపించడు. కొత్త ప్రొద్దు మళ్ళీ తెల్లవారినప్పుడు నూతన జీవితం, కొత్త జీవితం. రాత్రంతా మళ్ళీ దాన్ని నెక్స్ట్ డేకి, తర్వాత రోజుకి తీసుకొని వెళ్తాం మనం. ఏ రోజు ఆ రోజు చల్లబడిపోవాలి. కొత్త రోజు, కొత్త జీవితం. ఇది ఒక గొప్ప ఉపమానం. కానీ మనం ఏం చేస్తాం? నిన్నటిది, మొన్నటిది, కింద వారాంది, కింద నెలది, కింద సంవత్సరాది అవన్నీ దాచుకుంటాం లోపల. అది సడన్గా బయటపడుతుంది. బయట పడక ముందు లోపల తను చేయవలసినటువంటి డ్యామేజ్ అంతా చేసేస్తుంది. అల్సరు, బీపీ, షుగర్లు, ఇంకా రకాల హార్ట్ అటాక్, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ కోపము, ఇదిగో నిన్ను పాపానికి లాగుకోకుండా చూసుకో. అది నీ మాటల్లో కావచ్చు, మరొక విధంగా కావచ్చు. ఇదిగో సూర్యుడు అస్తమించులోగా నీ కోపం చల్లారిపోవాలి. కొత్త రోజు, కొత్త జీవితం. కొత్త గొడవ కాదు. మళ్ళీ నేను గొడవ అయిపోయింది, ఈరోజు ఫ్రెష్ గొడవ ఏదైనా దొరుకుతుందా అని చూస్తారు కొంతమంది. ఫ్రెష్గా ఎవరితోనూ గొడవ పెట్టుకోవాలని ఉంది, ఎవరు దొరకలేదు ఇంతవరకును. నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు మనము మేలైన బిడ్డలుగా, మంచి మనస్సు కలిగిన వాళ్ళుగా, తేట మనుషులుగా మనం మారాలి. ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క కోరిక అదే. చదవండి, తర్వాత చదవం. 29 సంభాషణలో దుర్భాషలు రానియక అవి వినేవారికి మేలు కలగాలి. మన మాటల వలన ఇతరులకు మేలు కలగాలి, మంచి జరగాలి. దానికి బదులు వాళ్ళకి ఆ తర్వాత చదవమ్మా. సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహము ప్రసాదింపగల అనుకూలమైన మాటలను మాట్లాడండి. ఆశీర్వాదకరమైన మాటల్ని, అనుకూలమైన మాటల్ని, దీవెన పాత్రగా నీ నాలుక, నీ నోరు ఉండాలి. దీవెన పాత్రగా ఉండాలి. ఇతరులకు కష్టం కలిగించేది, ఇతను మనసు నొప్పించేది, మనసు విరిచేసేది, పరువు తీసేసేది, హాని చేసేది, అనవసరమైనది, అసత్యమైనది, ఎటువంటి ఉపయోగం లేనిది ఈ నోట్లోంచి పలకూడదు. నువ్వు మాట్లాడమంటే దానివల్ల ఇతరులకు మేలు కలగాలి, దేవునికి మహిమ కలగాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, మాట్లాడే ఆ శక్తిని మా అందరికీ వరప్రసాదంగా ఇచ్చావు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. మూగవారు ఎంతో మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వారి కష్టాన్ని, కన్నీటిని, సంతోషాన్ని బయటకు చెప్పుకోలేనటువంటి, మాటల్లో చెప్పుకోలేనటువంటి వారు. వారితో పోలిస్తే మేము ఎంతో ధన్యులం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇదిగో జల్లెడలాగా, ఆవములాగా, కాసిన చెట్టులాగా మా మాటలు ఫలాలు, మా హృదయము ఒక చెట్టు. మంచి చెట్టు నుండి మంచి పళ్ళు వస్తాయి. హృదయ శుద్ధి నుండి మా మాటలు బయటకు వస్తాయి. హృదయ పరిపూర్ణత నుండి మాటలు బయటకు వస్తాయని ఈరోజు మాకు గుర్తు చేస్తున్నావు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నోటితో అనవసరమైన మాటలు, అసత్యమైన మాటలు, ఉపయోగం లేని మాటలు ఎన్నో మాట్లాడాం ప్రభువా. సత్యాన్ని కప్పిపుచ్చాము. కష్టంలో, కన్నీటిలో ఉన్న వారిని ఓదార్పు మాటలు పలకలేకపోయాము. అన్యాయాన్ని ఖండించడానికి మేము మా వాక్శక్తిని మేము ఉపయోగించలేదు దేవా. ఇదిగో నిన్ను పొగడడానికి, స్తుతించడానికి, కృతజ్ఞత తెలియజేయడానికి, ఇతరులను అభినందించడానికి నువ్వు మాకు ఈ వాక్శక్తిని ఇచ్చావు. దాన్ని సద్వినియోగం చేసుకునే విధముగా మమ్మల్ని దీవించండి దేవా.
మా మాటలు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండినట్లు మా యొక్క పెదవులను శుద్ధి చేయండి. మా మాటలను శుద్ధీకరించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.